This trek is ఏదో చెప్తున్నావు. హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ ట్రెక్ సిరీస్. ఏబీసీ ఈజ్ నాట్ ఈజీ. ఇవాళ జరిగిందంతా నేను మీకు చెప్పినా మీరు నమ్మరేమో అనిపిస్తుంది గైస్. నాకు పొద్దున్నే చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం ఫుల్ వర్షం, దీంతో పాటు 17 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. అసలు డే ఎలా స్టార్ట్ అయిందో చెప్తా. ఫస్ట్ యాజ్ యూజువల్గా లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాచ్ అంతా ట్రెక్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ గాండ్రుక్. ఇక్కడి నుంచి మేము అప్పర్ సినువాకి వెళ్తున్నాం. ఫుల్ జోష్తో హ్యాపీగా స్టార్ట్ అయింది ట్రెక్. ముందే చెప్పారు 17 కిలోమీటర్స్ ట్రెక్ అంటే చాలా ఛాలెంజింగ్గానే ఉండిద్ది అని. మౌంటైన్స్లో వెదర్ ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు కాబట్టి రెయిన్ కోట్, గ్లౌజెస్, స్వెటర్ ఏమేం కావాలో అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాం. ట్రెక్ ఎంత కష్టంగా ఉండాలో అంత కష్టంగా ఉంది. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ హైడ్రేట్ అవుతూ ట్రెక్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, పగిలిపోయినాయి. చేసిన ట్రెక్ అంతా వర్త్ అనిపిస్తుంది రీచ్ అయిన తర్వాత. సరే ఇంకేముందిలే అని కింద పైన పడుతూ ఎలాగో ట్రెక్ చేసుకుంటూ పైకి పోతున్నాం. అప్పుడు ఇచ్చింది వర్షం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. కొంచెం సేపు నార్మల్ గానే పడింది, అప్పుడు ట్రెక్ చేయగలిగాం. దాని తర్వాత స్టార్ట్ అయింది గైస్. అబ్బో, చాలా ఎక్స్ట్రీమ్ గా పడింది వర్షం. దాంతో పాటు హెయిల్ స్ట్రామ్. ఒక గంట సేపు ఎవరికి ఏం అర్థం కాలేదు. వెదర్ కండిషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మొత్తం దేవుడి పైన భారం వేసాం. ఎందుకంటే వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. ఇక్కడ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏముండవు. ట్రెక్ చేసుకునే వెళ్ళాలి, ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా. సో వర్షం తగ్గే వరకు అక్కడే ఉండి తిని వెయిట్ చేసాం. వర్షం తగ్గిన తర్వాత అందరం మోటివేషన్ తెచ్చుకొని స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇవాళ చేయాల్సిన ట్రెక్కింగ్ కంప్లీట్ చేయకపోతే రేపు ఇంకా చాలా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుందని. Never say why me, you should say try me. How are you feeling? How's the experience? Great, but painful. But Painful. painful. What is paining? Everything. ఏమైంది? ఎందుకు బ్రో మనకి ట్రెక్స్ అవసరమా? ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్ చేసుకోక ఎందుకు బ్రో? కింద పడి పైన పడి ఎలాగలా నెక్స్ట్ విలేజ్కి చేరుకున్నాం. అక్కడికి వెళ్ళంగానే తిని కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ట్రెక్కి స్టార్ట్ అయ్యాం. ఈ ట్రిప్లో నాతో పాటు 18 మెంబర్స్ ఉన్నారు ట్రెక్లో. నాకు వీళ్ళందరూ సూపర్ హ్యూమన్స్ లా కనిపించారు. ఎందుకంటే ఈ వెదర్ కండిషన్స్లో కంప్లీట్ చేయడం నెక్స్ట్ ఇంపాసిబుల్, బట్ వీ డిడ్ ఇట్. ఫస్ట్ థ్యాంక్ యూ టు గాడ్, మేమందరం సేఫ్గానే ఉన్నాం. ఐల్ కీప్ యూ పోస్టెడ్ గైస్. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఫాలో కూడా చేసేయండి. ఖలాస్.